హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. ఇక్కడ వచ్చేసరికి చూసారు కదండి, మొన్న అయితే ఒక షార్ట్ వీడియోలో నేనైతే పెట్టాను దోసకాయలు కాసాయని చెప్పేసి మా చెట్లకి. ఇది వచ్చేసరికి నేను సపరేట్గా పెట్టింది అయితే ఏమీ లేదన్నమాట. ఇలాగ మా ఇంటి ముందు అయితే నేను చెట్ల కోసం అయితే చిన్నగా గోడలాగా కట్టించి అందులో అయితే మట్టి పోయించి మొక్కలు అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఈ దోసకాయ చెట్టును అయితే సపరేట్గా పెట్టింది అయితే లేదండి. ఎందుకంటే ఇది వచ్చేసరికి నేను మార్కెట్లో కూరగాయలు తెచ్చుకున్నప్పుడు మనం వండినప్పుడు దోసకాయ కర్రీ అయితే చేసినప్పుడు అయితే గింజలు ఇందులో పోసానన్నమాట. అవే ఈ విధంగా చెట్టు అయితే పాకిందండి. చూసారు కదా, చెట్టు అయితే చాలా పెద్దగా అయిపోయింది. చూస్తుండగానే పెద్దగా అయిందనమాట. అసలు చాలా తొందరగా కాసాయి కాయలు కూడా. లాస్ట్ ఇయర్ కూడా పెరిగిందండి చెట్టు. అసలు అప్పుడైతే కొద్దిగా కచ్చగా గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు తెంపాను, చేదనిపించింది. అయితే చేదు కాయలేమో అనుకొని మేమైతే ఎక్కువగా దాన్ని వాడలేదు, చెట్టు అంతా కూడా తీసేసాను. ఈ ఇయర్ మాత్రం ఒకసారి పండిన తర్వాత చూద్దామని చెప్పేసి అయితే ఈ విధంగా పండిన తర్వాత అయితే మొన్న ఒక కాయ అయితే తెంపి టేస్ట్ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. అసలు అప్పుడు అర్థమైంది ఈ దోసకాయలు అయితే ఇలా ఆరెంజ్ కలర్లోకి వచ్చిన తర్వాతే వీటిని మనము కర్రీ చేసుకోవడానికి ఉంటుందని చెప్పి. చూసారు కదా, అసలు ఇందులో చాలా మొక్కలు ఉన్నాయండి. అసలు అవన్నీ కూడా ఏమంటారు, ఇదే పాకిందనమాట. దోసకాయ చెట్టే వాటంతటికి పాకిపోయింది. చూసారు కదా, చిన్న చిన్న పిందెలు అయితే చాలా ఉన్నాయి ఇంకా చెట్టుకి. ఇదంతా మధ్యలోదైతే తీసేద్దాం అనుకుంటున్నాను. నేను చెప్పానన్నమాట మా సార్కి అయితే, ఇది మధ్యలో ఉన్న చెట్టు తీయాలి, ఇది మాది ఓపెన్ ఏరియా అవడంతో కొద్దిగా పాముల భయం అయితే ఉందన్నమాట. అందుకోసమని చెట్టు కొద్దిగా కట్ చేద్దామని చెప్పాను. చూశారు కదా, దోసకాయలు చూడండి ఎన్ని వెళ్ళాయో. ఇంకా ఉన్నాయండి. చూశారు కదా, ఇక్కడ ఒకటి వేలాడుతుంది, ఇంకొకటి కూడా లోపల ఉంది. చూడండి, నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట దోసకాయలు ఈరోజు చూస్తే మాత్రం. ఇక్కడ ఒక దోసకాయ ఉంది. చూసారు కదా, మంచిగా పెద్ద పెద్ద సైజులో ఉన్నాయన్నమాట. ఇదంతా చెట్టుకు చూడండి ఎన్ని పూలు ఉన్నాయో. ఇంకా చాలా కాసేటట్టుంది చెట్టు అయితే. ఇప్పుడు ఇంకా వర్షాకాలం కాబట్టి అసలు ఈ వర్షాలకు కూడా ఇంకా ఎదుగుతుంది చెట్టు. కాకపోతే ఎందుకో నాకే చాలా భయం వేస్తుంది. అలా చెయ్యి పెట్టాలన్నా కూడా భయం అన్నమాట, ఎక్కడ ఏముంటుందేమోనని. ఇలా నిండుగా పాకిపోయిందండి. ఇందులోనే పత్తి గింజలు మా అమ్మమ్మ వచ్చినప్పుడు పెట్టింది. ఇవైతే పత్తి చెట్లు కూడా పెరిగాయి, పత్తి కూడా వెళ్ళిందనమాట. కాటన్ చాలా అంటే చాలా వెళ్ళింది. అమ్మమ్మ వచ్చినప్పుడు కూడా కొంచెం తీసుకెళ్ళిందనమాట. ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా, ఇక్కడ ఇది మాది చిన్న గేట్ అనమాట. చూడండి పక్కకే ఉంటుందన్నమాట ఇదంతా కూడా. ఇలా గ్రీన్ కలర్లో ఉన్నవైతే చాలా చేదుగా ఉంటాయండి. ఇందులో చూసారా లోపల ఉందండి దోసకాయ. అది చూసిన తర్వాత కూడా అమ్మో ఇవి అసలు కనిపించట్లేదు లోపల ఉన్న దోసకాయలు కూడా. ఇలా మధ్యలో అయితే నేనైతే ఆ చెట్టు అంతా కూడా కట్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే అటు ఇటు గాలి కూడా తగలట్లేదు లోపల ఉన్న మొక్కలకైతే. అందులోనైతే దవనం చెట్టు ఉంది, కొద్దిగా పుదీనా చెట్టు కూడా పెట్టిందనమాట అమ్మమ్మ. వాటన్నిటికి కూడా గాలి కూడా తగలట్లేదు. ఈ చెట్టు అంతా పాకిపోయి చూసారు కదా దోసకాయ ఎంత లోపలికి ఉందో. అసలు ఇదైతే చాలా పండు అయ్యిందనమాట. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటాయండి, ఉత్తిగా అయినా తినొచ్చు మనము. చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. మొన్న అయితే నేను నిన్నైతే పప్పుచారు చేశాను దోసకాయలు వేసి. అంతకుముందు దోసకాయ టమాటా కర్రీ చేశాను, చాలా బాగున్నాయి అన్నమాట. ఈరోజు అయితే ఇన్ని దోసకాయలు వెళ్ళాయి. ఏం చేయాలో ఇంటి చుట్టుపక్కల వాళ్ళకైతే ఇద్దామనుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేను వండలేను కదండి, ఇవన్నీ ఏం వండుకుంటాం మనము, పక్క వాళ్ళకి ఇస్తేనన్నా గుర్తు చేస్తారు కదా, అందుకోసమని. ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా, ఆరెంజ్ రోజ్ ఫ్లవర్ చెట్టు అనమాట. అసలు దీనికి ఆకులన్నీ తీసేసాను, కొత్త చిగురు వచ్చి మొగ్గలేస్తుందేమోనని. ఇది తీసేసిన తర్వాత చూసారు కదా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే పూస్తున్నాయి. ఇది వచ్చేసరికి కరివేపాకు చెట్టు అనమాట. అంత ముందుకైతే అసలు చిన్నగా ఉండే, మొన్న 2 వర్షాలకు ఒక్కసారిగా లేచిందనమాట. ఇది వచ్చేసరికి మందార చెట్టు. ఇక్కడ వచ్చేసరికి లోపలైతే కనకంబరాల మొలకలు అయితే ఉన్నాయండి, అవి కూడా పూలు బాగా పూస్తున్నాయి. ఇది వచ్చేసరికి ఇంకొక కరివేపాకు చెట్టు అండి. అసలు ఇదైతే మొన్నటి దాకా కూడా ముడతలు ఉండే కరివేపాకు అయితే అసలు ఏంది ఇది ఇలా ఉంటుంది తీసేద్దాం అనుకున్నా. నేను మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి అయితే చాలా అంటే చాలా బాగా అయిందనమాట, చెట్టు అయితే మంచిగా అయింది. ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా రోజ్ ఫ్లవర్స్ అండి. ఇదైతే హెవీగా పూస్తుందండి, పూయదు, పూసిందంటే ఒక్కసారిగా చాలా పూలు పూస్తుంది అనమాట. చూసారు కదా, ఒక 10-15 పూలు అయితే ఉన్నాయి దీనికి చిన్న చిన్నగా. ఇది వచ్చేసరికి గోరింటాకు చెట్టు అండి. ఇది కూడా చాలా, అసలు ఇది నేను తెంపడం తక్కువ, బయట వాళ్ళు తెంపడం అయితే ఎక్కువ అన్నమాట. చిన్న మొక్క పెట్టామండి, అసలు చాలా పెద్దగా అయింది. 1 ఇయరే అవుతుంది పెట్టి కూడా. అసలు చూడండి ఇవన్నీ కూడా పూల్లాగా అయితే పూసింది. ఇందులో గింజలు కూడా పెడితే మొలకలు వస్తాయి అంటారు కానీ అసలు రావండి. ఇది ఒక మొక్కలాగా ఏమంటారు, మొక్క పెడితేనే
పెరుగుతుంది గోరింటాకు చెట్టు అయితే. చూసారు కదా, ఈ గోరింటాకు అయితే మాది అసలు ఈ తొందరగా పండుతుంది అన్నమాట. ఎలాంటివి మనము ఏమంటారు, గోరింటాకు మనం మిక్సీ పట్టేటప్పుడు చింతపండు రసం అలాంటివి ఇలాంటివి వేస్తుంటారు కదా, అవి వేయకున్నా కూడా చాలా అంటే చాలా ఈజీగా పండుతుంది అన్నమాట. చాలా బాగుంటుంది. చాలామంది అయితే తెంపుకుని వెళ్తారనమాట. ఇది వచ్చేసరికి మా ఇంటి పక్కకే మాకు కొద్దిగా ప్లేస్ అయితే ఉందండి. ఇక్కడ కూడా కొన్ని చెట్లు అయితే పెట్టాము. ఇంకా ఇంత ముందుకైతే స్టార్టింగ్లో అయితే మేమైతే ఇక్కడ మొత్తము అది ఉంటుంది కదా గ్రీన్ జాలి, అదంతా పెట్టి అందులో చాలా మొక్కలు పెట్టామన్నమాట. ఈ ఇయర్ మాత్రం అంటే కూరగాయల మొక్కలు పెట్టాము. వంకాయ చెట్లని, ఇంకా చిక్కుడుకాయ చెట్లని అవన్నీ ఉండే అనమాట. చూసారు కదా, ఇంతకుముందు అయితే మల్లె మొక్క పాపం అదైతే ఎండిపోయింది. ఒక్క వర్షానికి మాత్రం అది మంచిగా చిగురు వచ్చి మొగ్గలు అయితే వేసింది. ఇది కూడా అలాగే అనమాట. ఇటు సైడ్ వాటర్ పట్టాలంటే అసలు ఇంట్రెస్ట్ లేదండి. అంటే అంతకుముందుకు మంచిగా పట్టేది, కాకపోతే ఇప్పుడైతే అంత దూరం నుండి పైప్ తీసుకురావాలంటే కొద్దిగా కుదరట్లేదు, వదిలేసామన్నమాట. ఇదంతా కూడా గ్రీన్ జాలి ఉంటే కూడా తీసేసాము. ఈసారి నీట్గా చేసి వర్షాకాలంలో మొక్కలు పెడదామని చెప్పేసి. ఇక్కడ వచ్చేసరికి నేను పట్టుకున్నాను చూడండి, అది ఓమాకు చెట్టు అనమాట. అదైతే పాపం అసలు దానికి కొద్దిగా వాటర్ పడితే పచ్చగా అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది స్మెల్ అయితే. ఇది వచ్చేసరికి ముల్లంకాయ చెట్టు అనమాట. ఇవైతే చాలా ఉండే, చాలా కాయలు కాస్తే అందరికీ కూడా పెట్టాను వచ్చేసరికి. ఇది ఒక చెట్టు అనమాట, ఫ్లవర్స్ పూస్తుంది, వైట్ ఫ్లవర్స్ అయితే. చూసారు కదా, ఇవండి మా ఇంటి ముందున్న మొక్కలు అనమాట. ఇవన్నీ కూడా నేను ఈ వర్షాకాలంలో కొద్దిగా కట్ చేస్తాను, అన్నింటినీ నీట్గా చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగానే చిన్న చిన్న మొక్కలు అంటే ఇంటి ముందు మొక్కలు అయితే ఉంటే గ్రీనరీగా చాలా బాగుంటుంది కదా. నేనైతే చాలా పెట్టాను. అందులో సగం అయితే ఏమంటారు కొన్ని పోంగా మిగిలినవి ఇవన్నమాట. ఇవన్నింటినీ కూడా నేను ఈ వర్షాకాలంలో కొద్దిగా అన్నీ కట్ చేసి చిన్న చిన్నగా కట్ చేద్దాం అనుకుంటున్నా. పెద్దగా ఉంటే కూడా అసలు వాటి లుక్ ఉండదు, వాటిని అయితే నీట్గా చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా, దోసకాయ చెట్టు అంతా కూడా మా సార్ లోపల భాగం మొత్తం కట్ చేశారు. ఇందులో అయితే ఉన్న చెట్లకి గాలి తగలట్లేదండి, అందుకోసం అని అయితే లోపలిది అయితే తీసేయమన్నాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా, అటు పక్కన అయితే పత్తి మొలక ఉంది. ఇక్కడ వచ్చేసరికి మొన్న పెట్టానండి ఎల్లో కలర్ రోస్ అనమాట. దానికి కూడా గాలి తగలకుండా అసలు చెట్టు కూడా ఎండిపోతుంది. 80 రూపీస్ పెట్టి తీసుకున్నాను నేను ఆ మొక్క. ఇది వచ్చేసరికి రణపాల మొక్క అండి. ఇదైతే చాలా యూజ్ అవుతుంది, చాలా మంచిదనమాట. ఆ చెట్టు ఆకు తింటే కూడా తింటారు, అలాగే పప్పులో కూడా వేసుకుంటారంట. ఇదనమాట రోజ్ ఫ్లవర్ చెట్టు. రణపాల మొక్క అనేది ఏమంటారు, కిడ్నీలలో అదే స్టోన్స్ అంటారు కదా, వాటికైతే అవి పోవడానికైతే చాలా యూజ్ అవుతుందంట. చూసారు కదా, పత్తి మొక్కలు అయితే ఈ విధంగా చక్కగా గ్రీన్ కలర్లో అయిపోయాయి. చాలా పత్తి వెళ్ళిందనమాట. చూసారు కదా, ఇవంతా కూడా అంత దోసకాయనే పాకిపోయిందండి తీగ అంతా కూడా. అలాగే ఇందులో అయితే కొద్దిగా దవనం చెట్టు కూడా పెట్టాను. మా అమ్మమ్మకు చాలా ఇంట్రెస్ట్ అనమాట చెట్ల మీద. దవనం చెట్టు పెట్టు అని చెప్పి తానే తీసుకొచ్చింది, పెట్టాను. స్మెల్ మాత్రం సూపర్గా ఉందన్నమాట. పూలల్లో అల్లుకుంటారు కదా, అదండి దవనం అంటే. చూసారు కదా, ఇవండి మా ఇంటి ముందున్న చెట్లు, నేను పెట్టుకున్న చెట్లు అనమాట. చూడండి గ్రీన్ అండ్ పింక్ కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.